లోకమంతా దేవుణ్ణి అది కావాలి ఇది కావాలి అని కోరికలతో అడుగుతుంటే ఏం అడగకుండానే తన సర్వస్వాన్ని దేవునికి అర్పించిన ఒక భక్తుని కథ. అనగనగా ఒక ఊరిలో కుచేలుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సాక్షాత్ శ్రీకృష్ణుడి చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరూ సాందీపని మహర్షి ఆశ్రమంలో చదువుకున్నారు. కుచేలుడి చాలా పేదవాడు. ఎంత పేదవాడంటే తన పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడానికి కూడా ఆయన దగ్గర ధనం ఉండేది కాదు. కానీ ఆయన మనసంతా ఇప్పుడు శ్రీకృష్ణుడి ధ్యానంలోనే ఉండేది. ఆయన ఏ రోజు దేవుణ్ణి నాకు ఇది ఇవ్వు అది ఇవ్వు అని అడగలేదు. కుచేలుడి కష్టాలు చూడలేక ఆయన భార్య, స్వామి, మీ స్నేహితుడు శ్రీకృష్ణుడు ఇప్పుడు ద్వారకకు రాజు కదా, ఒక్కసారి ఆయన దగ్గరికెళ్ళి మన పరిస్థితి చెప్పకూడదా? ఆయన కరుణా సముద్రుడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు అని అడిగింది. భార్య బలవంతం మీద కుచేలుడు ద్వారకకు వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. కానీ స్నేహితుడి ఇంటికి వెళ్తూ ఖాళీ చేతులతో ఎలా వెళ్తాను అని ఆలోచిస్తాడు. అప్పుడు ఆయన భార్య పొరుగువారిని అడిగి ఒక పాత గుడ్డ ముక్కలో 3 పిడికిళ్ల అటుకులను మూటకట్టి ఇస్తుంది. వాటిని తీసుకుని కుచేలుడు ద్వారకకు చేరుకున్నాడు. చిరిగిన బట్టలతో ఉన్న కుచేలును చూసి రాజభటులు ఆశ్చర్యపోతారు. కానీ తన మిత్రుడొచ్చాడని తెలియగానే శ్రీకృష్ణుడి సింహాసనం దిగి పరుగున వచ్చి కుచేలుడిని కౌగిలించుకుంటాడు. తన సొంత చేతులతో కుచేలుడి పాదాలు కడిగి పట్టు వస్త్రాలు ఇచ్చి పంచభక్ష పరిమాణాలతో విందు భోజనం పెడతాడు. ఇద్దరూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వుతూ, మిత్రమా, నా కోసం ఏం తెచ్చావు అని అడిగాడు. కుచేలుడు సిగ్గుపడి ఆ అటుకుల మూటను దాస్తాడు. కానీ శ్రీకృష్ణుడు ఆ మూటను లాక్కొని, ఆహా, నాకిష్టమైన అటుకులు అంటూ ఒక పిడికిలి నోట్లో వేసుకుంటాడు. కృష్ణుడు మొదటి పిడికిలి తినగానే కుచేలుడి ఇంటి దగ్గరున్న పూరిపాక కాస్త బంగారు భవనంగా మారిపోయింది. రెండో పిడికిలి తినగానే కుచేలుడి భార్యాబిడ్డలకు గొప్ప ఐశ్వర్యం, వజ్రాభరణాలు లభించాయి. మూడో పిడికిలి తినబోతుంటే రుక్మిణీదేవి స్వామి చేతిని పట్టుకుని, స్వామి, 2 లోకాలను ఇచ్చేశావు, ఇక 3వ లోకం కూడా ఇచ్చేస్తే మనం ఎక్కడ ఉండాలి అని నవ్వుతూ అంది. కుచేలుడు కొన్ని రోజులు ద్వారకలో ఉండి తిరుగు ప్రయాణం అయ్యాడు. వెళ్లేటప్పుడు కూడా ఆయన శ్రీకృష్ణుడిని ఒక్క పైసా అడగలేదు. కృష్ణుడు నన్ను ఎంత బాగా చూసుకున్నాడు, అదే చాలు అనుకుంటూ తన సొంత ఊరు చేరుకున్నాడు. అక్కడ తన పాతపాక బదులు ఒక పెద్ద రాజభవనం ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. భగవంతుడు తన భక్తుడికి అడగకుండానే సమస్తం ఇచ్చాడని కుచేలుడు గ్రహించి కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా శ్రీకృష్ణుడికి నమస్కరించాడు. ఫ్రెండ్స్, భక్తికి కావాల్సింది భారీ నైవేద్యాలు కాదు, కల్మషం లేని మనసు. కుచేలుడిచ్చిన ఆ అటుకులు ఆ పరమాత్ముడి ప్రపంచంలోని అన్ని రుచుల కంటే గొప్పగా అనిపించాయి. మన జీవితంలో కూడా మనం భగవంతుడికి ఒక్క పిడికిలంత భక్తినిస్తే ఆయన మనకు అంతులేని ఆనందాన్ని ఇస్తాడు. ఏంటి, నిజమే కదా? మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి.